వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ నిజంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని చూస్తే జాలేస్తుంది. మరి ఆయన ఓట్ల కోసం విగ్రహ రాజకీయాన్ని తెరలేపాడు. సరే, ఇవాళ ఎట్లా ఉందంటే పరిస్థితి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పార్టీ పెట్టి ఇందిరాగాంధీ ఓటమికి కారణమైనటువంటి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో దాన్ని నిన్న ప్రారంభించినటువంటి పరిస్థితి అమీర్పేట చౌరస్తాలో. కానీ ఇక్కడ హైలైట్ కామెడీ ఏంటంటే, మీకు చూపిస్తా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాలు కాకుండా ఆ యొక్క జెండాలతో పాటుగా టీడీపీ జెండాలు దర్శనం ఇవ్వటం, జై బాబు జై జై బాబు అంటూ నినాదాలు పెద్ద ఎత్తున వినిపించాయి. నికార్సైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పరిస్థితి ఏమై ఉంటుంది ఈ యొక్క ప్రోగ్రాంలో అనేది నిజంగా ఊహించుకుంటే జాలేస్తోంది ఇవాళ. మరి ఇవాళ ఎందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇవాళ ఇందిరాగాంధీ ఎంతో, ఎన్టీఆర్ గారు కూడా అంతే, ప్రజాపాలన వీళ్ళిద్దరూ స్ఫూర్తి అని చెప్తా ఉన్నాడు. ఒకసారి నిన్న జై బాబు జై జై బాబు అని నినాదాలతో టీడీపీ జెండాలు ఎగిరినటువంటి వీడియోని ఒకసారి చూడండి. అయితే అసలు యాక్చువల్ స్టోరీ కనుక చూస్తే, ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ గారి యొక్క స్ఫూర్తి, ఆయన చేసినటువంటి సంక్షేమాలు, ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా ఉండినటువంటి విధానం కానీ, లేకుంటే భవిష్యత్ కాలంలో ఇప్పటికి కూడా సీనియర్ ఎన్టీఆర్ని కారణ జన్ముడుగా ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందులో ఎటువంటి అనుమానం లేదు, డినే చేసే పరిస్థితి కూడా లేదు. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి, ఎందుకంటే ఆయన టీడీపీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి మొట్టమొదటిగా ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో అమెరికాలో ఆయన ఎన్టీ రామారావు గారి మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూసుకున్నా, లేదు అంటే టీడీపీ మహానాడు వేదికగా ఆనాడు ఇందిరాగాంధీని విమర్శించినటువంటి నేపథ్యం చూసినా, నిజంగా ఈ రోజు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఒక్కసారిగా నిజంగా ప్రజల ముందు నవ్వుల పాలైపోయాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే టీడీపీలో ఉన్నప్పుడేమో ఇందిరాగాంధీని, సోనియా గాంధీని విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి తొలినాలలో ఎన్టీ రామారావు గారిని విమర్శించి, ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఓట్ల కోసమో, లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కోసమో, లేదంటే ఆ యొక్క కుల వర్గ ఓట్ల కోసం, మరీ ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ ఓట్ల కోసం ఇవాళ రేవంత్ రెడ్డిగా వేసినటువంటి ఒక పెద్ద ఎత్తుగడగా విగ్రహ రాజకీయంగా మంది చెప్పొచ్చు. ఒకసారి మీకు అన్ని వీడియోలు చూపిస్తా. ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజాపాలన. ఏడుంది ఆ ఇద్దరి కలయిక ఉన్నటువంటి మీ ప్రజాపాలన? మీ ప్రజాపాలనలో నిన్న మీరు చెప్పినటువంటి ఏదైతే స్ఫూర్తిదాయకం అని చెప్పినటువంటి ఎన్టీఆర్ గారి యొక్క కూడు గూడు గుడ్డ ఉందో, ఇలా తెలంగాణ ప్రజలకి కూడు దొరికే పరిస్తుందా? గుడ్డ దొరికే పరిస్తుందా? లేదు, నిలువ నీడ. ఇవాళ నీడ లేకుండా మండు టెండాల్లో హైడ్రా పేరుతో కూల్చివేస్తున్నటువంటి మీ ప్రభుత్వంలో వెలుగుమట్ట లాంటి నిర్దాక్షిణ్యంగా కొన్ని వందల ఇళ్లను నెలమట్టం చేసినటువంటి ఘన కీర్తి మీరు ముఠాగట్టుకొని ఇవాళ మీరు ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తిదాయకం అని మీరు చెప్తారు. ఇది అంతకంటే దిగజారుడుతనము, దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉంటుందా మీరు? అంటే ఎంత, అది ఒక సామెత ఉంటుంది, నేను అంటానికి నాకు నోరు వస్తలేదు కానీ తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, సిగ్గిడిచినటువంటి జీడి గింజంట నాకేం సిగ్గు అంటుందంట. అట్లా ఉంది మీ పరిస్థితి. మరి ఇంత దిగజారిపోవాలా ఓట్ల కోసం? మరి మీరు అంటున్నారు కదా, జూబ్లీ హిల్స్లో మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము ఎన్టీఆర్ విగ్రహం పెట్టినామని. ఎస్, మరి జూబ్లీ హిల్స్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎన్టీఆర్ విగ్రహం పెడితే మరి 6 గ్యారంటీల వ్యవహారం ఏంది? మీరు అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమైనాయి? నిరుద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఏమైనాయి? మీరు చెప్పినటువంటి హామీలు, ఇవాళ రైతులు 80% ధాన్యం కొనుగోలు నిన్న మీరు మీ స్పీచ్లో చెప్పారు కదా, ఇవాళ ఎక్కడ కొంటారు 80% ధాన్యము? ఇవాళ రైతులు రాజు చేస్తామని సిగ్గు లేకుండా నిన్న కూడా మాట్లాడుతారు. నిన్న కూడా మీరు స్పీచ్లో రైతులు రాజు చేస్తామన్నారు. రైతు అడక తింటుండ్రు రోడ్ల మీద పడి. ధాన్యం కొనుగోలు దిక్కులేక వర్షాలకి, అకాల వర్షాలకి తడిసి ముద్దయిపోతే వాళ్ళు రోడ్ల మీద అడక తింటారు. మీ మంత్రులు చూసే పరిస్థితి లేదు. నిన్న ఒక్కరోజు 3 మంత్రులు పోయారు, అది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్. మీరేమైనరు?
మీరేమో గొప్పగా మేము కొన్నాము, పీకి కట్టలు కట్టినామని చెప్తున్నారు. ఏడా పీకి కట్టలు కట్టిరు సార్ రైతులకు సంబంధించి మీరు? ఇయ్యాల మిత్రులారా, ఆనాడు ఈనాడు మేము అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఆనాడు ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన పక్కా ఇళ్ల పథకమే ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పథకం అని నేను ఈ రోజు గర్వంగా చెప్పదలుచుకున్నా. సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి. రేవంత్ రెడ్డి గారు నిజంగా సిగ్గుండాలి. ఇందిరాగాంధీ పక్కా ఇల్లు పేర ఆ యొక్క పథకం అట ఎన్టీఆర్ రామారావు పక్కా ఇళ్లకు సంబంధించినటువంటి ఆ పథకమేనట. ఇంకేమన్నా ఇంతకంటే ఉంటుందా? నిజంగా ఇవాళ నవ్వాలా ఏడవాలా ఏం అర్థం కానటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకి, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి. అరే ఇందిరమ్మ ఆనాడు పెద్ద ఎత్తున ఇండ్ల పట్టాలు పంచింది, పేదలని నిజంగా రాజులు చేసినటువంటి ఘనత ఇందిరాగాంధీ. ఇవాళ ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సంస్కరణలు తీసుకున్నా నిజంగా కూడా చేసినటువంటి గొప్ప ఘనకీర్తి ఉంది వాళ్ళిద్దరికి కూడా. మీరేం చేసిండ్రు? అసలు ఇందిరమ్మ ఇల్లు ఎన్ని కట్టిరు ఇప్పటిదాకా? ఇటుకేసినటువంటి సంస్కృతి చూపించండి ఎక్కడన్నా. ఒక్క ఇటుక హైదరాబాద్లో ఒక ఇటుక వేసిర్రా? ఏ జిల్లాలో ఎన్ని ఇటుకలు వేసిర్రు? ఎన్ని ఇల్లులు కట్టిర్రు? చూపించండి ఒకసారి, లెక్కలు తీయండి మీరు మొత్తం. మరి పెద్ద చెప్తారు కదా, మరి వెలుగుమాటలో ఎందుకు కూల్చిర్రు ఇల్లులు? అన్ని 100 ఇల్లులు వెలుగుమాటలో ఎందుకు కూల్చిర్రు? కూల్చుడెందుకు కట్టుడెందుకు మీ ప్రభుత్వం? ఇది దీనికి ఆన్సర్ ఉండవు. అసలు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడే నైతిక అర్హత హక్కు మీకు లేనే లేదు నన్ను అడిగితే. మీరు గతంలో అంత స్థాయిలో విమర్శించారు ఎన్టీ రామారావు గారిని, అంత స్థాయిలో విమర్శించారు. ఇవాళ మీరు ఎన్టీ రామారావు గారిని ఎందుకు వాడుకుంటారు అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వాళ్ళని బూచిగా చూపించి, అంటే వాళ్ళు ఫేక్లని నకిలీలని మీరు వాళ్ళని బురద జల్లే విధంగా ఎన్టీ రామారావు గారిని మీరు ఓన్ చేసుకొని ఓట్ల రాజకీయం కోసం వాళ్ళని బూచిగా చూపించి మీరు ఏదో అంటే ప్రజల్ని మభ్యపెట్టి మీరు ఓట్లు వేయించుకునే ఒక కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా ఇవాళ ఎన్టీ రామారావు గారి ఆత్మ గనక ఇవాళ ఆయన గనక ఇక్కడ సజీవంగా ఉంటే చాలా కన్నీళ్లు కాల్చుకుంటాడు. లేదు ఆయన ఆత్మ కూడా ఇవాళ మీ స్పీచ్ ఇంటే క్షోభిస్తుంది, ఆత్మ కూడా క్షోభిస్తుంది. నిజంగా ఇవాళ మీరు విగ్రహాలు పెడితే ఓట్లు పడాయి, మీరు హైడ్రా పేరుతో కూల్చివేతలు కూల్చడం, లేకుంటే పేద బతుకుల్ని బుగ్గి చేసినట్టుగా జిహెచ్ఎంసీ లిమిట్స్లో మొత్తం కూల్చేయటం, మూసీ పేరుతో ఇల్లు కూల్చడం, లేదు వెలుగుమట్టలాగా ఇల్లు కూల్చడం, ఇవి మానుకొని ప్రజలకు ఏదైనా అక్కడికొచ్చే పనులు చేస్తే మిమ్మల్ని కూడా చిరస్మరణీయంగా నిలుపుకుంటారు ప్రజల గుండెల్లో పెట్టుకొని. అంతే తప్పితే మీరు విగ్రహం పెట్టినంత మాత్రాన మీకు ఏం ఓట్లు పడవు. అది గతంలో నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది, లేకుంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లేకుంటే అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇట్లా చాలా మంది సీఎంలను చూసినటువంటి తెలుగు ప్రజల గుండెల్లో ఎంతమంది ఎన్ని విగ్రహాలు పెట్టారో అందరికీ తెలుసు. మీరు కొత్తగా ఒక విగ్రహం పెట్టంగానే మీకు ఏదో వచ్చి ఊడబడిచి పరిగెత్తుకుంటూ వచ్చి కొన్ని లక్షల ఓట్లేం పడిపోవు. ఇవాళ తెలంగాణ సమాజంలో అసలు విగ్రహం ఎందుకు పెట్టిరు మొర్రో అని మొత్తుకుంటారు తెలంగాణ సమాజం. అట్లాగే అమరవీరులు కానీ వీళ్ళందరూ కూడా అసలు ఎన్టీ రామారావు గారి విగ్రహం అమీర్పేటలో మైత్రిలో ఎందుకు అవసరం వచ్చింది అని. మరి దానికి సమాధానం లేదు. కేవలం మా స్ఫూర్తి ప్రజాపాలనలో ఇందిరాగాంధీ ఎంతో ఎన్టీ రామారావు గారు కూడా అంతే అంటున్నారు. ఇదే చరిత్ర తెలంగాణలో ఎన్టీ రామారావు గారిని ఓడించినటువంటి చరిత్ర, అది మీరే చెప్పిండ్రు, ఒకసారి వినండి. 84లో ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఏమనుకున్నారంటే, నేను దైవాంశ సంభూతుణ్ణి, కృష్ణుడిని నేనే, రాముని నేనే, ఇంద్రుణ్ణి నేనే, చంద్రుణ్ణి నేనే, అందరు కలిసి మీరు నా పాదాలకు మొదలిల్లండి అని చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా క్యాబినెట్ మీటింగ్ లో జరిగిన చిన్న చర్చ బయటికి లీక్ అయిందన్న నెపంతో 31 మంది మంత్రులను దెబ్బతో బూస్టింగ్ చేస్తే ఆత్మగౌరవం పునాదుల మీద ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో ఆత్మగౌరవం తాకట్టు పెట్టిందని చెప్పుకొని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బతీసిందని చెప్పి ఎన్టీ రామారావు అంతటోనే మట్టి కల్పించరు. తెలంగాణ సమాజం ఎంత చైతన్యవంతమైందో ఆలోచన చేయండి. వారి అహంభావంగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు అనుకున్నారు. ఆ అహంభావానికి గుణపాఠం చెప్పాలనుకుని తెలుగుదేశం పార్టీని ఓడించడం కాదు, ఎన్టీ రామారావు గారిని స్వయంగా ఓడించారు. చూశారు కదా రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడుతారు. అంటే నిజంగా తెలంగాణ సమాజం అంత చైతన్యవంతమైనటువంటి సమాజం అయినప్పుడు, నిజంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఆత్మగౌరవ నినాదం అనుకున్నప్పుడు, ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ యొక్క పరిపాలనకి లేకుంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకతతో పుట్టినటువంటి టీడీపీ పార్టీ, ఇవాళ మీరు టీడీపీ పార్టీ వీడంగానే టీడీపీని విమర్శించారు. ఇప్పుడు ఏ నోటితో అయితే విమర్శించారో అదే నోటితో ఎన్టీ రామారావు గారిని పొగుడుతారు ఓట్ల కోసం. మరి నిజంగా మీరు ఇంత చైతన్యవంతం అహంకారం అంటున్నారు కదా, మరి అహంకారం
మీరు ప్రదర్శిస్తే మీకు కూడా అటువంటి గతే పడుతుంది కదా ఇవాళ తెలంగాణలో. మీరు మాట తప్పితే అదే గతే పడుతుంది కదా. మరి అంత చైతన్యవంతమైనటువంటి తెలంగాణలో మీరు ఒక తెలంగాణ బిడ్డగా మీరు ఎట్లా పరిపాలన చేయాలా? ఇంట్లో పూటకో మాట, ఓట్ల కోసం గడిగడికి ఒక మాట మార్చి ఇష్టం వచ్చినట్టుగా మీరు బిహేవ్ చేస్తే ప్రజలు ఎట్లా మిమ్మల్ని ఆదరిస్తారు? ఇవాళ మీరు చెప్తున్నారు ఎన్టీ రామారావు గారు ఆనాడు ఒక మోత్తుకుపల్లి నరసింహులు గారు తయారు చేసిర్రు, కడియం శ్రీహరి గారిని తయారు చేసిర్రు, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ వచ్చి ఆఖరికి కేసీఆర్ గారి పేరు అట్లాగే కేటీఆర్ గారి పేరు కూడా తీసిర్రు నిన్న. సరే, అంతమంది లీడర్షిప్స్ని తయారు చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మీకు సీఎం పదవి చేతికి వచ్చింది కదా. ఇవాళ మీకు ఒక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి హోదాలో మీరున్నారు కదా. మీరు ఎంతమంది నాయకత్వాన్ని తయారు చేసిర్రు? ఎంతమంది నాయకులకి, కొత్త నాయకులకి మీరు అవకాశం ఇచ్చిర్రు? మీకు అవకాశం వచ్చిందని సర్దుకున్నారు తప్పితే మీరు ఎంతమంది నాయకత్వానికి, యువ నాయకత్వానికి మీరు అవకాశం ఇచ్చారు చెప్పండి ఒక సూటి మాట. కేవలం ఆ వెడమబొజ్జు ఇంకొక 2 పేర్లు చెప్తారు, అయ్యే చెప్తుంటారు పద్దాక. అంటే మందుల శామ్యులు, వెడమబొజ్జుని ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నోళ్ళే. మీరేం కొత్తగా తీసుకొచ్చి ఏమి టికెట్లు ఇచ్చి గెలిపించినటువంటి చరిత్ర ఏం కాదు. వెడమబొజ్జు కాంగ్రెస్ పార్టీ నాయకుడే, మందుల శామ్యులు ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉండి ఆయన తీసుకొచ్చి మీరు గెలిపించుకున్నారు అంతే. ఆయన ఇప్పుడు ఫుల్ దంచి కొడుతుండ, చూసుకోండి పోయి మందుల శామ్యుల గురించి గొప్పగా చెప్తారు కదా మీరు స్టేజ్ మీద. మందుల శామ్యుల గురించి, ఆయన ఇసుక దందాలు, ఆయన సెటిల్మెంట్ల వ్యవహారాలు ఒకసారి తిరగదోడండి. మీకు ఇంటెలిజెన్స్ ఉంటుందిగా, రిపోర్ట్ తెప్పించుకొని చూడండి. మీరు ఆ ఘనత కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక ఇదే రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు ఏ విధంగా ఇందిరాగాంధీని విమర్శించడం చూడండి. ఇందిరాగాంధీ పెట్టుకుంది తెలుగుదేశం పార్టీతో, ఎక్కడికి పోయిందో మనం చూసినాం. మళ్ళీ పివి నరసింహారావు మనతో పెట్టుకున్నాడు. పివి నరసింహారావు గారు ఎక్కడికి పోయినో చూసినాం. అంతెందుకు 48 గంటల్లో ఈ పార్టీని ఫినిష్ చేస్తా అన్న నాయకుడు పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయిండు. మరి ఇప్పుడు మీరు టీడీపీలో ఉంటే ఒక మాట, కాంగ్రెస్లో ఉంటే ఒక మాట, అమెరికాలో ఉంటే ఒక మాట, ఇన్ని మాటలు పూటకు ఒక మాట మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు పావురాల గుట్టలో ఈ పార్టీని కథం పెడతా అన్నటువంటి, ఆయనే పావురాల గుట్టలో కథం అయిందని మాట్లాడినటువంటి మీరు ఇవాళ మీరు ఎంత మాట్లాడుతారు? మరి ఆ పాపం ఊకే పోతుందా మీకు? ఎన్ని కుటుంబాల శాపాలు తగులుతున్నాయి మీకు ఇలా ఇల్లు కూలుస్తుంటే? ఆ ఏమన్నా కనిపిస్తున్నాయా? అసలు యాక్చువల్గా 1980 ప్రారంభంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పట్ల ఉన్నటువంటి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నటువంటి సందర్భాల్లో 5 ఏళ్ల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇట్లా మార్చింది. ముఖ్యంగా అప్పటి కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ బేగంపేట విమానాశ్రయంలో అప్పటి సీఎం అంజయ్యను బహిరంగంగా అవమానించారని ఆ వార్త తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. దీనిని తెలుగు ఆత్మగౌరవం అనే నినాదంతో ఖచ్చితంగా దాన్ని మలిచి 1982లో మార్చి 29 ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కేవలం 9 నెలల ప్రచారంతో 1983లో జనవరిలో భారీ మెజారిటీతో ఆయన అధికారంలోకి వచ్చారు. ఇందిరాగాంధీ హయాంలో రాష్ట్రాల హక్కులను కాలరాయటం, బలమైనటువంటి ప్రాంతీయ నాయకత్వాలను తొక్కేయటం, ఇటువంటి అనగదొక్కే ధోరణి ఆత్మగౌరవ నినాదంతో టీడీపీ పుట్టింది. ఎన్టీఆర్ పెట్టినటువంటి ప్రజాదరణ చూసి తట్టుకోలేక 1984 ఆగస్టులో ఆయన గుండె ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్ళిన సందర్భంగా ఆనాడు ఇందిరాగాంధీ మద్దతుతో అప్పటి గవర్నర్ రామ్లాల్ అట్లాగే నాదెండ్ల భాస్కర్ రావును సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. మరి ఇన్ని కుట్రలు ఎన్టీ రామారావు గారు పడినటువంటి కాంగ్రెస్ పార్టీలో మీరుండి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడుతుంటే ప్రజలు చూస్తలేరు అనుకుంటారా, లేకపోతే ఇంకేమనుకున్నారు? మరి ఆనాడు అమెరికా నుంచి వచ్చినటువంటి ఎన్టీ రామారావు తన శాసనసభ్యులతో కలిసి ఢిల్లీ వీధుల్లో రాష్ట్రపతి భవన్ ముందు పెరేడ్ నిర్వహించి ఇందిరాగాంధీ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని సవాల్ చేసినారు కూడా. మరి దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం చేపట్టారు. తర్వాత ఇందిరాగాంధీ దిగాక తప్పలేదు, ఎన్టీ రామారావు గారు మళ్ళీ సీఎం అయ్యారు. మరి 2 రూపాయలకే కిలో బియ్యం, ఇది పేదలకు నిజమైన అమితమైనటువంటి ఆహార భద్రతను ఇచ్చింది అన్నాడు. మరి ఎన్టీఆర్ పేదల గుండెలో శాశ్వతంగా నిలిచిపోయారు. మరి మీరేం చేశారు? మరి గతంలో 2 రూపాయల కిలో బియ్యం ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే స్థాపించిన తర్వాత ఇక ఏ సీఎంలు రేషన్ ఇవ్వలేదా? మీరే కొత్తగా ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారా? అంటే అప్పటిదాకా ఎవరికి ముద్ద దిగలేదా? మరి పక్కా గృహాల పథకం బలహీన వర్గాలకు శాశ్వత గృహాలు నిర్మించి ఇవ్వడమే గ్రామీణ ప్రాంతాల్లో పెను మార్పు వాస్తవానికి. మరి అట్లాగే మహిళలకు ఆస్తి హక్కుకు సంబంధించి కూడా ఇట్లా ఎన్టీ రామారావు గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మరి అంత ఘనకీర్తున్నటువంటి ఎన్టీ రామారావు గారి నుంచి మీరేం నేర్చుకోవాలి? మీ పరిపాలన ఎట్లా ఉండాలి? మాకు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికం ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి? మరి మీరేం చేస్తున్నారు? మరి ఆయన చేసినటువంటి ఎన్నో మీరు చెప్పారు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల అణచివేతకు చిహ్నంగా ఉన్నటువంటి ఆ వ్యవస్థలు రద్దు చేసి మరి మీరేం చేశారు? అయితే ఇప్పుడు ఎన్టీ రామారావు గురించి అంత గొప్పగా పొగుడుతున్నారు కదా, విగ్రహం పెట్టారు కదా. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా విగ్రహాలు పెట్టారు.
సేమ్ ఎన్టీ రామారావు గారి విగ్రహం హైదరాబాద్లో కూకట్పల్లిలో పెట్టారు, ఖమ్మంలో భారీ ఎత్తున 60 అడుగుల విగ్రహం కూడా పెట్టారు. సరే బాగుంది, విగ్రహం మీరు పెట్టారు, వాళ్ళు పెట్టారు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా గతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ ఏంటి? ఎన్టీ రామారావు గారికి సంబంధించి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గతంలో ప్రతి సంవత్సరం మహానాడులో ఎన్టీ రామారావుకి సంబంధించి భారతరత్న ఇవ్వాలి అన్న తీర్మానం చేయటం ఒక ఆనవాయితీగా కనిపిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కేంద్రంలో కింగ్ మేకర్గా ఇండియాలో ఉన్నారు. అట్లాగే మీరు కూడా కొంత మోడీ గారితో సయోధ్యగా ఉన్నారు కదా, మరి విగ్రహాలు పెట్టడం ఎందుకు? మరి ఆయనకి భారతరత్న ఇచ్చే దిశగా మీరు కూడా కొంచెం క్రియాశీలకంగా పనిచేయొచ్చు కదా. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కింగ్ మేకర్గా ఏనాడు వాజ్పేయి గారి హయాంలోనే యునైటెడ్ ఫ్రంట్ వాజ్పేయి ప్రభుత్వం సమయంలోనే మోదీ మొదటి విడత ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా ఈ అవార్డు సాధించుకోలేకపోవడం పైన కూడా ఇప్పటికీ ఇంకా విమర్శలు ఉన్నాయి. మరి అవార్డు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కదా వాస్తవానికి. మరి పొలిటికల్ ఈక్వేషన్స్ వల్ల అది వాయిదా పడుతూనే వస్తుంది ఇప్పటికి కూడా. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన ఒత్తిడి తెస్తున్నట్లు చూపిస్తూ కేవలం ఓట్ బ్యాంకును కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు దాకా. అటువంటి వాదనే రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది ఇప్పటికి కూడా. ఎందుకు భారతరత్న రాలేకపోతుంది అని. మరి చారిత్రకంగా కాంగ్రెస్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా బద్ధ శత్రువులు ఒక రకంగా. మరి ఆ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ. అసలు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చిందే కాంగ్రెస్ ముక్త ఆంధ్రప్రదేశ్ కోసం. మరి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎన్టీఆర్ జపం ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న వాళ్ళ తెలంగాణ సమాజం వేస్తుంది. తెలంగాణలో టీడీపీ బలహీన పడుతున్నప్పటికీ కూడా ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఇట్లా కొన్ని పరిసర ప్రాంతాల్లో ఇప్పటికి కూడా సెటిలర్ల ఓట్ బ్యాంకు, టీడీపీ ఓట్ బ్యాంకు, కమ్మ సామాజిక వర్గ ఓట్ బ్యాంకు కోసమే ఇవాళ రేవంత్ రెడ్డి టీడీపీ క్యాడర్ కోసం ఇవాళ ఆ యొక్క ఓట్ల కోసం అరువులు చేస్తున్నాడు. అందుకనే ఈ ఓట్ల జిమ్మికుల కోసమే ఈ విగ్రహ రాజకీయాలు స్పష్టంగా కళ్ళకు గట్టట్లు అర్థమవుతుంది. ఎందుకు? నిన్న మీరే స్వయంగా ఓట్లు అడుక్కున్నారు చూడండి. మీ ఆశీర్వాదంతో మీరు అండగా నిలబడి ఆనాడు 2023 డిసెంబర్ 7 నాడు ప్రజాపాలనను మీ ఆశీర్వాదంతో అధికారం చేపట్టి ఉప ఎన్నికలు జరిగితే కంటోన్మెంట్ అయినా జూబ్లీ హిల్స్ అయినా మీరందరూ అండగా నిలబడి గెలిపించబట్టే ఈనాడు ప్రజాపాలన ముందుకు సాగుతుంది. భవిష్యత్తులో మీరు ఇదే విధంగా అండగా ఉండాలి. ఈ సందర్భంగా చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇట్లా ఆయన ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ స్పీచ్లో అదే కనిపించింది. మీరు అండగా ఉండాలి, ఓట్లు వేయాలి, మాకు అండగా ఉండి. ఈయన కూడా సేమ్ అదే పరిస్థితి. జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ గెలిపించారు, మీరు అండగా ఉండటంతోటే మాకు ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడింది అని. మరైతే ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారితో పోల్చుకుంటున్నారు కదా. మరి ప్రజాపాలన ఆయన స్ఫూర్తి అంటున్నాడు కదా. మరి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు హామీలు అమలు ఏమైపోయినాయి? ఆ అమలు తీరు చూస్తే నిజంగా ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. మహాలక్ష్మికి సంబంధించి ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. కేవలం అది ఒక్కటే చెప్పుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఫ్రీ బస్, గృహజ్యోతి మమ అన్నట్లుగానే ఉంది. ఇక 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అంటారు, అంతంత మాత్రమే కనిపిస్తుంది. ఇక రుణమాఫీ విషయంలో 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ కొంతవరకు చేసినా సాంకేతిక కారణాలు చెప్పి, లేకుంటే నిధుల కొరత వల్ల మీరు బయట చేసింది ఒకటి, అసెంబ్లీలో చెప్పింది ఒకటి, లేకుంటే బహిరంగ సభలో చెప్పింది ఒకటి, రైతులకు అందింది మాత్రం అంతంత మాత్రమే. మరి రైతు భరోసా అదే పరిస్థితి. దాని మీద ఇంకా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇప్పటికీ రాలే. అట్లాగే పాత రైతు బంధరాలు ఆలస్యం ఇప్పటికి కూడా అవుతూనే ఉంది, ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇక హైడ్రా పేరుతో ఇల్లు కూల్చివేతలు. పోనీ రైతులకు సంబంధించి అక్కడ ధాన్యం కొందామా అంటే కొనే పరిస్థితి లేదు. మీకు ఆ కొనే తరిక తెలియట్లా. మరి ఏందో అర్థం కావట్లా. అట్లాగే హైడ్రాకు సంబంధించి కూల్చివేతలు ఒకవైపు, మధుపార్క్ రిడ్జికి సంబంధించినటువంటి అంశం, మూసీ ప్రక్షాళన, వెలుగుమట్ల పేదల ఇల్లు కూల్చివేతలు, దాని కవరింగ్ కోసం మళ్ళీ ఆడే ఇల్లులు కట్టడం, పెట్టుబడుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయటం, అందాల పోటీలు, అతిగతి లేని 60,000 ఉద్యోగాలు. ఈ జూన్ 2కి 1,00,000 ఉద్యోగాలు కావాలి, మీరు ఇవ్వాలా? మీ నోటిఫికేషన్లు ఎక్కడ ఇస్తున్నారు? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి, వాళ్ళ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇప్పటికి మీరు నియామక పత్రాలు ఇస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ల విషయంలో తీసుకున్నా, కండక్టర్ల విషయంలో తీసుకున్నా వాళ్ళ అసంతృప్తి, పౌర సరఫరాలకు సంబంధించినటువంటి సమస్యలు, ఖజానా ఖాళీ, దివాలా తీసిపోయింది ఖజానా. దీంతో పాటుగా మెట్రో రైలు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇబ్బందులు పడటం. ఇట్లా హాట్ కేక్ లాంటి హైదరాబాద్లో భూములు అమ్ముకోవడం, అలాగే ధాన్యం కొనుగోలులో జాప్యం, ఇట్లా రైతుల ఆగ్రహం, ఇవన్నీ కూడా ఈ కేవలం ఈ 2 ఏళ్లలో అన్ని రంగాల్లో పూర్తి స్థాయి వ్యతిరేకత మీరు క్షేత్రస్థాయిలో చూస్తూ ఉంటే, నిధుల కొరత వల్ల హామీలన్నీ పూర్తి స్థాయిలో అనుకున్నవేమీ సకాలంలో సమయానికి అమలు చేసే పరిస్థితి లేదు. మరి వాస్తవానికి రాజకీయాల్లో ఎప్పుడైనా సరే అసలైనటువంటి ప్రజా సమస్యల నుంచో, ఆర్థిక లోపాల నుంచో ప్రజల దృష్టి మలచడానికి సెంటిమెంట్లు, విగ్రహ ఆవిష్కరణలు, చారిత్రాత్మకమైనటువంటి పురుషుల యొక్క జయంతి వేడుకలు బాగా ఉపయోగపడతాయని చెప్పడంలో దానికి మీరు స్పష్టంగా ఇప్పుడు ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి డ్రామా, డైవర్షన్ పాలిటిక్స్, కవరింగ్ ఇదంతా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సంక్షేమ పథకాల అమల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి ఐకాన్ని ముందుకు తీసుకొచ్చి విగ్రహం పెట్టి ఓట్లు దండుకునే ఒక కార్యాచరణ, అంతకుమించి ఏం లేదు. నాకు తెలిసి
రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి విగ్రహానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తుంది తెలంగాణ సమాజం నుంచి. ఒకవేళ మీరు మీరు ఈ పథకాల్లో అమలు లేకుంటే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటే ఖచ్చితంగా ప్రజలు ఓట్లేస్తారు. అంతే తప్ప నుంచి విగ్రహాలు పెడితే ఓట్లు పడాయి. నిజంగా ఇవాళ ఇప్పుడున్నటువంటి వ్యతిరేకత ఎన్టీ రామారావు గారు నిజంగా లైవ్ లో ఉండి రేవంత్ రెడ్డి గారికి వచ్చి రేవంత్ రెడ్డి గారికి ఓటేయండి అని ప్రచారం చేసినా మీకున్నటువంటి వ్యతిరేకతకు ఎవరు ఓటేసే పరిస్థితి లేదు. ఈ యొక్క అంశం నిజమా కాదా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.